కార్పొరేట్ను దందాను అరికట్టడానికి మాతో పాటు మీరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. దందాలో ఈరోజు మన దొండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్. నమస్కారం కుమారస్వామి గారు. అలాగే బత్తుల రాము గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అమలాపురం నుంచి అందుబాటులో ఉన్నారు జూమ్లో. నమస్కారం అండి. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి. దొండ్ర కుమారస్వామి గారు, మీరు ప్రముఖ అడ్వకేట్, సుప్రీంకోర్టు. ఈ రోజున మనం ఒక స్పెషల్ డిబేట్ చేసాం. సమాజంలో అవినీతి జరుగుతున్నప్పుడు అధికారులు, మంత్రులు అందరూ చేతులెత్తేస్తే భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించి మనకు న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రాలలో హైకోర్టులు సుప్రీం అయితే దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు సుప్రీం. ఏదేమైనా మనకు చాలా చోట్ల చూస్తున్నాం, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసి, లేకపోతే ఒక మానభంగమో లేకపోతే ఇంకొక మర్డరో జరిగితే సుమోటోగా స్వీకరించిన ఉదంతాలు కోకొల్లలు ఈ భారతదేశంలో. నిజంగా ఈ రోజున కోట్లాది రూపాయలు మధ్యతరగతి కుటుంబాలు సంపాదిస్తున్న డబ్బుతో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా కోట్లాది రూపాయల దందా చేస్తున్నా కూడా పట్టించుకొని అధికారులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎవరైనా కానీ సమాజంలో అందరూ సమానమే న్యాయస్థానాల ముందు సుమోటోగా స్వీకరించి ఐటీ అండ్ ఈడీ దాడులు చేసి ఈ గుర్తింపు లేని కాలేజీల మీద. ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, మన విద్యా వ్యవస్థలో సొసైటీలు, ట్రస్టుల పేరు మీదే విద్యా సంస్థలు నడవాలి. ఒకే పేరు మీద ఒకే విద్యా సంస్థ ఉండాలి. కానీ ఒకే పేరు మీద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఒక 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతున్న ఈ కార్పొరేట్ దందాన్ని అరికట్టాలంటే ఒక అడ్వకేట్గా, జాతీయ బీసీ దళ అధ్యక్షుడిగా మీరేమంటారు? ఈ ప్రభుత్వాలకి, కోర్టులకి ఏమి సూచిస్తారు మీరు? నేను ఏమంటున్నా, సత్యనారాయణ గారు ఒకటేసారి 5 క్వశ్చన్లు అడిగారు. నేను దాన్ని ఒక్కొక్క క్వశ్చన్ కూడా మీకు సమాధానం ఇస్తా. మొట్టమొదట ప్రైమ్ లైనింగ్ గురించి ఒక్క వాక్యం మాట్లాడతాను. ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును బలి పశువులుగా మారుస్తున్న కార్పొరేట్ విద్యా మాఫియాను నిలదీసే ధైర్యము మరియు అవినీతి మూలాలను వెలుగులోకి తీసుకొచ్చే సాహసం ప్రైమ్ లైన్ చేస్తుందని, బాధితులకు గలంగా ఓ వేదికగా, ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విధంగా, సమాజ హితం కోసం మీరు 70 ఎపిసోడ్లు మొట్టమొదట. రెండవ అంశం వచ్చేసి, ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యా సంస్థల అవినీతి భాగోతం అనేది దేశము, రాష్ట్రము, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ తెలుసు. వేల కోట్ల ఫీజులు దందాలు, అంటే కార్పొరేట్ కాలేజీలు అనగానే అధిక ఫీజులు వసూలు చేస్తారు. కనీసం మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఉంటది. ఒక టాపర్ వస్తాడు, వాడి పేరును పబ్లిసిటీ పేరుతో నకిలీ వార్తలు క్రియేట్ చేసి విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తూ దాని వల్ల వాళ్ళకు అనేక ఆరోగ్య సమస్యలు కూడా దారితీస్తా ఉంది. అయితే ఈ సందర్భంలో ఆత్మవిశ్వాసమే మన ఆయుధం అన్నట్లుగా విద్యార్థులను ఒత్తిడి నుంచి విముక్తి చేయడం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం. అంతేకాకుండా మీరు అన్నారు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అని. అలాంటి అక్రమ బ్రాంచులతో ఏదైతే విద్యా వ్యాపారము సాగిస్తున్న సంస్థలను, విద్యా రంగాన్నే భ్రష్టు పట్టిస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. ఈ అక్రమాలను బయట పెట్టేందుకు మనందరం, ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా ఐక్యంగా నిలబడాల్సిన సందర్భం ఏర్పడ్డదని, అంతేకాకుండా ట్యూషన్ పేరిట కావచ్చు, మెటీరియల్ పేరుతో కావచ్చు, డ్రెస్ కోడ్ పేరుతో కావచ్చు, అధిక ఛార్జీలు వసూలు చేస్తూ విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులను ఆర్థిక భారంలోకి నెట్టివేస్తున్నాడు. ఈ దోపిడికి చెక్కు పెట్టాల్సిన సందర్భం వచ్చిందని, అంతేకాకుండా ముఖ్యంగా ఈ అధికారులతో కలిసి కోట్ల రూపాయల కమిషన్స్ డీల్స్ చేస్తున్న విద్యా మాఫియాను మనం అరికట్టాలి. మేమందరం కూడా ప్రైమ్ నైన్ న్యూస్ కు తోడుగా ఉంటున్నామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటే అసాధ్యమైంది కూడా సుసాధ్యం చేయొచ్చు అన్నట్లుగా నేడు రాష్ట్రంలో ఒక పేరు, ఒక గుర్తింపు అనే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరము, సందర్భం వచ్చింది. లేదంటే ఒకే పేరుతో వేల బ్రాంచులు నడుపుతూ కనీసం గుర్తింపు లేని కాలేజీల చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. సో ఈ విద్యా విధానాన్ని అమలు చేసేంత వరకు మనం పోరాడాలి. ఇది మన ప్రధాన లక్ష్యం. రెండవది, ట్రస్ట్ గాని సొసైటీల వివరాల దాచి వాళ్ళు ఏం చేస్తారు, నకిలీ ఒక హైప్ క్రియేట్ చేసి ప్రజలను మోసం చేసే ఘటనలు అనేక ఉన్నాయి. సో ట్రస్ట్, సొసైటీ వివరాలను మరియు వాటికి వచ్చే ఆర్థిక లావాదేవీలు, ఇన్పుట్ కావచ్చు, అవుట్పుట్ కావచ్చు, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతి కాలేజీ గుర్తింపు స్థితిని మనం బహిర్గతం చేసే విధంగా ఒక పోర్టల్ ను డిజైన్ చేసి పారదర్శకతనే ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం అన్నట్టుగా వాళ్ళు పారదర్శకంగా ఉండాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఫీజుల రూపంలో సేకరిస్తా ఉన్నారు, కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. మరి అకౌంటింగ్ లో కనిపించడం లేదు. అందుకే ఐటీ ఈడీ దర్యాప్తులు సంయుక్తంగా రెండు కలిసి ఈ నల్లధన ప్రభావాన్ని కూడా అడ్డుకోవాల్సిన సందర్భం ఉంది, బయటకు తీసుకురావాల్సిన సందర్భం వచ్చింది. అలాగే ఈ అధికారులు కఠినమైన నిర్ణయాలు తీసుకోకుంటే రానున్న రోజులలో చీకటి మాత్రమే మిగులుతుంది. విద్యా మాఫియా అడ్డు అదుపు లేకుండా ఈ కరోనా వైరస్ ఎట్లా వ్యాప్తి చెందుతుందో ఆ విధంగా వ్యాప్తి చెందుతుంది. అడ్డుకోవాలి, అడ్డుగోడలు కట్టాలి. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టుపేరుపడుతుంది. ఒక పేరు ఒక గుర్తింపు విధానం అమలు చేయకపోతే విద్యారంగం నాశనం అవుతుంది సత్యనారాయణ గారు. అందుకే మనందరం విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అప్పటికి. అందుకని అధికారుల నిర్లక్ష్యం మాత్రం కళ్ళకు కట్టినట్లు కనబడతా ఉంది. సో విద్యారంగంలో ఈ అవినీతి అంతం చేసే సమయం వచ్చింది. అప్పటి వరకు ఈ పోరాటం ఆగదు. ప్రైమ్ న్యూస్తో ప్రజా సంఘాలు, మేధావులు, కుల సంఘాలు, న్యాయవాదులు అందరూ కూడా అండగా నిలుస్తున్నారని తెలియజేస్తున్నాను. ఈ రోజు విద్యారంగం అనేది ఈ యొక్క అవినీతి బంధాలు ఏది ఈ మన కార్పొరేట్ సంస్థల అవినీతి బంధాల్లో చిక్కుకోవడం చాలా బాధం. ఆనాడు గాంధీ చెప్పిన ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. మన మార్పుకు బీజం వేస్తే రేపటి భవిష్యత్తు వెలుగులతో నిండుతుంది అన్నాడు. అందుకే ఈ నీతిని అంతమొందించే విధంగా మనందరిపై బాధ్యత ఉందని ప్రైమ్ న్యూస్ తో మేమందరం కలిసి ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని ఎదిరించడానికి ఒక అడుగు ప్రైమ్ నైన్ వేసింది. ఆల్రెడీ అన్యాయాన్ని అరికడతా ఉంది. అందుకే ఒక జీవో కూడా జనరేట్ చేసిన విషయం మనందరికీ చేసింది. అలాగే ఈ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉద్యమిద్దాం. ఈ అవినీతి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తా ఉంది, దాన్ని మనం అరికట్టాల్సింది ఉంది. అందుకే ఫైనల్ గా నేను ఏం చేసేది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలపై తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. సమాజం మార్పు కోసం ఎదురు చూస్తా ఉంది. ఈ మార్పు మన చేతుల్లోనే ఉంది. ఈ అవినీతిని అంతం చేసి అరికట్టి నూతన విద్యా వ్యవస్థలో కొత్త ప్రక్షణలను తీసుకురావాలని, అందుకే ఆనాడు చెప్పిన అంబేద్కర్, పూలే గారి సిద్ధాంతాలకు కట్టుబడి మేమందరం కూడా ఈరోజు ప్రైమ్ న్యూస్ తో నడుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. దుండ్ర కుమారస్వామి గారు ఒక విషయం చెప్పండి. మన తెలుగు రాష్ట్రాలను వినపడుతుందండి? మన తెలుగు రాష్ట్రాలలో సపోజ్ ఒక పెద్ద స్టార్ సినిమా తీశారు అనుకుందాం. ఒక 100 కోట్లో 1000 కోట్లో బిజినెస్ వస్తే తెల్లారేసరికి ప్రొడ్యూసర్ అనే నిర్మాత ఇళ్లపై తనిఖీలు చేస్తున్న ఈ ఐటీ ఈడీ దాడులు ఎందుకు కార్పొరేట్ సంస్థల లాబింగ్లు మాత్రం వాళ్ళ యొక్క ఆలోచన రావట్లేదు? కారణం ఏమిటంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నా సత్యనారాయణ గారు, ప్రైమ్ న్యూస్ చేసిన వెంటనే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక విజిలెన్స్ టీమును ఏర్పాటు చేసింది. అది మనం మొదటి సక్సెస్ గా తీసుకోవాల్సిన సందర్భం వచ్చి, అలాగే ఈ అక్రమాలు అనేటివి టెంపరీ మాత్రమే. ఈడీ మరియు ఐటీ రైట్స్ కూడా త్వరలో జరగబోతున్నాయి. అవసరమైతే మేమందరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, అందరం కలిసి కట్టుగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఐటీ డిపార్ట్మెంట్ కమిషనర్ కావచ్చు, లేదంటే ఈడీకి కూడా కంప్లైంట్ ఇస్తాం. లేదు అంటే దీని బిల్లు కూడా దాఖలు చేసి దీనిలో జరుగుతున్న అక్రమాలు, దీని ఫీజుల రూపంలో సేకరించిన కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తాయి, అకౌంట్ లేని డబ్బులు ఏడికి పోతున్నాయి, ఈ ఐటీ దర్యాప్తు మరియు ఈడీ దర్యాప్తు సంయుక్తంగా చేసినప్పుడు మాత్రమే ఈ నల్లధనం ఏడికి పోతున్నాయి దాని ప్రవాహాన్ని ఆపగలుగుతాము. ఖచ్చితంగా అవసరమైతే బిల్లులు కూడా దాఖలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాను సత్యనారాయణ గారు. ఇది మన ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. రాములు